Hello everyone. One more episode on your personal finances. In my experience of 10 to 15 years of experience in personal finances and guiding the people and clients, I had never experienced అండి ఇంత అన్సర్టనిటీ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంత ఒక్కసారిగా అంటే పర్సనల్ లైఫ్స్ కానీ లేకపోతే ఇన్కమ్ ఇన్స్టెబిలిటీ కానీ జాబ్ లాసెస్ ఎనీ టైమ్ కెన్ హ్యాపెన్ అన్నట్టుగా ఉన్నాయి. బిజినెసెస్ కూడా ఎప్పుడు ఇన్కమ్స్ అప్స్ అండ్ డౌన్స్ బాగా అన్సర్టనిటీస్ పెరిగాయి. ఈవెన్ పర్సనల్ లైఫ్ ఆల్సో ఈజ్ బికమ్ వెరీ అన్సర్టైన్గా మనకి కనిపిస్తుంది. ఒకవైపు ఇన్కమ్స్ పెరగట్లేదు, ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా డబుల్ అనేది అంటే ఆల్మోస్ట్ 10% పైనే ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి చోట పెరుగుతూ ఉంది. అండ్ ఎక్కడ చూసినా అంటే స్టాక్ మార్కెట్స్ వైపు వెళ్ళాలన్నా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలన్నా అండ్ బయటకి ఎవరికైనా మనీ అప్పుగా ఇచ్చి తెచ్చుకుందాం రిటర్న్స్ అన్నా కూడా ఎవ్రీవేర్ ఆర్ ఎఫ్డీస్ ఎవ్రీవేర్ దేర్ ఈజ్ ఏ కన్సర్న్స్ అండి. సో ఇలాంటి టైంలో ఏంటంటే డిఐఏ అంటాం, అంటే డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అనే సిద్ధాంతంతో చాలామంది టెక్నాలజీ మీద ఆధారపడి వాళ్ళే ఓన్గా ఈ క్లాడ్ అని ఏఐ అని టూల్స్ అని వాటితోనే అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పర్సనల్ ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ వర్క్ దిస్ కైండ్ ఆఫ్ అన్సర్టైన్ సిచ్యువేషన్స్. మీకు ఏవైనా ఫియర్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి అండ్ బయట జరుగుతున్న వాటి అన్నిటి మీద కూడా మీకు చాలా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో వాట్ ఐ డూ సజెస్ట్ హ్యావ్ సమ్ హైబ్రిడ్ మోడల్ అంటే హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ ప్లానర్ విత్ యూ. సో ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అవి స్టార్ట్ చేసుకుంటే సో దే కెన్ గైడ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆర్ ఎవ్రీ అన్సర్టనిటీస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఐదర్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ ఎకనామికల్గా మైక్రో లెవెల్లో ఎలాంటి అన్సర్టనిటీస్ వచ్చినా సో బిఫోర్ టేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ దే కెన్ స్టాప్ యూ అండ్ దే కెన్ సేవ్ యూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అండి. మీరు జస్ట్ మనం ఓన్గా చేసుకుంటే 1% మిగిలిపోతుంది, రెగ్యులర్గా వెళ్ళిపోతే చాలా 1% పోతుంది, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. సో ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ ఎక్స్పర్ట్స్ ఇట్ కెన్ సేవ్ యూ అ లాట్ ఆఫ్ మనీ. అదర్వైజ్ పీపుల్ ఆర్ ఎండింగ్ అప్ ట్రేడింగ్లోకి వెళ్తున్నారు, అక్కడ మనీ పోగొట్టుకుంటున్నారు, స్కామ్స్లోకి వెళ్తున్నారు ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ పాలసీస్ అనవసరమైన పాలసీస్ తీసుకుంటున్నారు, ఎవరికో డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటున్నారు. ఇలా అంతా కూడా అంటే ఎక్కడో దగ్గర అంటే ఒకసారి బాగా వెళ్తోంది మళ్ళీ అగైన్ దే ఆర్ మేకింగ్ ఎనీ రాంగ్ స్టెప్స్. సో ఎంటైర్ యువర్ హార్డ్ అండ్ మనీ, ఈ రోజుల్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సేఫ్టీ నెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ క్రియేటింగ్ మోర్ రిటర్న్స్. వచ్చి మీరు ఎక్కువగా ఆలోచించి ఉన్న క్యాపిటల్ని కూడా మీరు రిస్క్లో పెట్టేస్తూ ఉన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లీజ్ డూ రీచర్స్, వీ విల్ గైడ్ యూ అ ప్రాపర్ వే అండ్ ప్రాపర్ స్ట్రాటజీ దట్ క్యాన్ వర్క్ ఫర్ యూ. మీకు ఎలాంటి పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్ క్వెరీస్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ డూ షేర్ విత్ అస్, డూ టేక్ ద కన్సల్టేషన్ విత్ అస్. వీ విల్ గివ్ యూ అ ప్రాపర్ డెట్ మేనేజ్మెంట్, అసెట్ అంటే డెట్స్ గురించి అయినా డిస్కస్ చేయొచ్చు, అసెట్స్ మేనేజ్మెంట్ ఎలాగా, పర్సనల్ ఫైనాన్సెస్ ఎలా, ఏదైనా పాలసీ తీసుకుంటున్నాము లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నాము, స్టాక్స్ తీసుకుంటున్నాము, మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నాము, పాలసీస్ తీసుకోవాలి, ఏదైనా. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్.